వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో నటుడు మోహన్ బాబు మీడియా జర్నలిస్టుల పైన దాడి చేసిన ఘటనపై అతని పైన కేసు నమోదు చేశారు. మళ్ళీ మర్డర్ కేసు కూడా పెట్టారంటూ ఒక వార్త వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ అది ప్రూవ్ అయితే అతనికి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం? మర్డర్ కేసు అంటే ఇది హత్యాయత్నం కేసు. హత్య కాదు, ఇది హత్యా ప్రయత్నం కేసు. మామూలుగా అయితే మనం చూసాము మొన్న టీవీ అంటే టీవీ జర్నలిస్ట్ రంజిత్, ఆయన దీంట్లో ఉన్నాడు. అయ్యప్ప స్వామాల్లో ఆయన మైక్ తీసుకుని కొట్టాడు. ఇక్కడ ఈ బోన్ 3 చోట్ల ఫ్రాక్చర్ అయింది. నిన్ననే ఆయనకి సర్జరీ కూడా అయిందని చెప్తున్నారు. సో కొద్దిగా అయింటే కన్ను కూడా పోయిండేది. అట్లాగే టీవీ జర్నలిస్టుల మీద కూడా దాడి ఆయన చేశాడు. దాని తర్వాత బౌన్సర్లు కూడా, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చే బౌన్సర్లు కూడా వాళ్ళు భయంకరంగా వాళ్ళని నెట్టేసి జర్నలిస్టులు అందరినీ చేస్తున్నారు. ఇది మామూలుగా చూసుకున్నప్పుడు మోహన్ బాబుకి ఈ విషయంలో జనాల మద్దతు, ముఖ్యంగా నెటిజన్స్ మద్దతు ఏంటంటే, వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి మీరు మైకులు పెట్టి చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా అని అది చెబుతున్నారు. కానీ ఇక్కడ విషయం ఏమంటే, నిన్న మనోజ్ కూడా చెప్పాడు. మనోజ్ వాళ్ళని పిలుచుకెళ్ళాడు తన కోసం. ఎందుకంటే మనోజ్ వాళ్ళ పాప ఇంట్లో ఉంది. మనోజ్నేమో రానివ్వకుండా విష్ణు అక్కడ ఒక 40 మంది బౌన్సర్ని అడ్డుగా పెట్టాడు. మనోజ్ బౌన్సర్నేమో తరిమేశారు పోలీసులు. సో మనోజ్కి ఇప్పుడు సెక్యూరిటీ లేదు, పాపని తీసుకురావాలి. అందుకని మనోజ్ వెళ్ళాడు. మనోజ్కి ఏంటంటే, మనం ఇప్పుడు వెళ్తే బౌన్సర్లు మనల్ని ఏమన్నా చేస్తారేమో, మీడియా ఉంటే బెటర్ అని మీడియాని రిక్వెస్ట్ చేస్తే మీడియా వాళ్ళు వెళ్ళారు. సో ఇక్కడ మీడియాది ఏమీ తప్పులేదు. మీడియా వాళ్ళు ఏమి మోహన్ బాబు ఇంటి లోపలికి వెళ్ళి గోడలు దూకి మైకులు పెట్టలేదు. కాబట్టి మీడియా రోల్ ఏంటి, వాళ్ళది ఫ్యామిలీ ఇష్యూ అనేది దాటిపోయింది, ఎప్పుడో క్రైమ్కి వెళ్ళిపోయింది. అది సివిల్ ఫ్యామిలీ గొడవలు అయితే మీడియా పోతే తప్పు. ఇది క్రిమినల్ కేసులు అయిపోయినాయి. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. దానికి సంబంధించి రిపోర్టింగ్ అనేది మీడియా బాధ్యత కూడా. కాకపోతే మీడియాలో సెన్సేషనిజం లేదా అంటే ఉంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించి మాత్రం మీడియాది తప్పు లేదు. టీవీ కానీ వీళ్ళ మిగతా జర్నలిస్టులు కానీ వీళ్ళు మనోజ్ పిలిస్తే వెళ్ళారు. సో మనోజ్ ఎందుకు పిలిచాడు? ఆయనకి సెక్యూరిటీ, వీళ్ళుంటే మనల్ని కొట్టరు, లేకపోతే కొడతారేమో, రానివ్వరేమో, పాపను తీసుకురావాలి కదా. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా హాస్పిటల్లో చేరిందని చెప్తే ఆయా కంట్రోల్లో పాప ఉంటుంది. ఆయా దగ్గర వదిలేసి వాళ్ళు ఉండలేరు కదా నైట్. అందుకని 7 నెలలు పాప కాబట్టి మనోజ్ వెళ్ళాడు. సో మీడియా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఘర్షణ జరిగింది. మనోజ్ సట్టించేశారు బౌన్సర్లు. సో రానివ్వలేదు. కానీ మనోజ్ కూడా ఈ లోపల తన వైపు నుంచి కూడా కొంతమంది బౌన్సర్లు తీసుకున్నాడు. బలవంతంగా గేట్లు తీసుకొని లోపలికి వెళ్ళారు. మీడియా కూడా వెళ్ళింది. ఆ టైంలో మోహన్ బాబు చాలా కోపంగా బయటకు వచ్చాడు. మామూలుగానే మీడియా ఏం చేస్తారు, ఆపోజిట్ వ్యూ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తారు. అవును. సో అందుకని మీరు చెప్పండి సార్, మీరేమో వాళ్ళు వచ్చాడు నమస్కారం చేస్తే ఏమనుకుంటారు, మాట్లాడతాడేమనుకుని ఇది పెట్టారు. సో దాంతో ఆయన ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి బూతులు తిడుతూ, ఏంద్ర మాట్లాడేదని లం భాష వాడుతూ మైకి తీసుకుని కొట్టడం అనేది వీళ్ళు ఊహించలేదు. సో ఇక్కడ జర్నలిస్టుల తప్పు కూడా ఏం లేదు. వాళ్ళేమి విష్ణు చెప్తున్నాడు నిన్న ముఖంలో మైక్ పెట్టారు అందుకని ఆయన కోపం వచ్చిందని, అది కూడా అబద్ధం. ఎందుకంటే విజువల్స్ ఉన్నాయి క్లియర్గా. ముఖంలో పోయి దూర్చి మైక్ పెట్టింది ఏం లేదు. ఆయన వచ్చి నమస్కారం చేస్తే చెప్పండి సార్ అని అడిగాడు. తనే లాక్కుని కొట్టాడు. క్లియర్గా అది అర్థమవుతుంది. అంటే మోహన్ బాబు కోపం మీడియా మీద ఉండడంలో కూడా అర్థం ఉంది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే లేనిపోనివి టైటిల్స్ పెట్టి భయంకరంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి గత 2 రోజుల నుంచి మీడియా రాస్తుంది. ఆ రకంగా మోహన్ బాబుకి మీడియా మీద కోపం ఉండొచ్చు. ఎందుకంటే మన ఫ్యామిలీలో లేని విషయాలంతా మనోజ్ మోహన్ బాబుని కొట్టాడని ఇలాంటివి అనేక విషయాలు రాసేసారు మీడియా. సో దానివల్ల కోపం ఉండొచ్చు. కాకపోతే ఇష్యూని క్రియేట్ చేసింది అయితే మీడియా కాదు కదా. వీళ్ళిద్దరి మధ్య గొడవని మీడియా క్రియేట్ చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య లేని దాన్ని కొంత చెప్పున్నప్పటికీ ఓవరాల్గా ఇష్యూ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. మోహన్ బాబే ఆయన రిపోర్టే మీడియాలో వచ్చింది కదా. సో ఆయనే చెప్తున్నాడు కదా, నా కొడుకు నుంచి కోడల నుంచి నాకు ప్రాణ రక్షణ కావాలి, నా ఆస్తుల రక్షణ కావాలని ఆయనే అడిగాడు కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ ఉన్న మోడల్ ఆఫ్ ద మీడియాలో కొంత సెన్సేషనలిజం ఉంటుంది. మీడియా అంటేనే సెన్సేషనలిజం లేకుండా ప్రపంచంలో ఏ మీడియా కూడా ఉండదు. కాకపోతే ఈ మధ్య వ్యక్తుల ప్రైవేట్ జీవితాల్లో కూడా మీడియా వెళ్ళి గోల్ చేస్తుందన్న అభిప్రాయం జనాల్లో కూడా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు ఇవన్నీ వచ్చినాక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి
యూట్యూబ్ ఛానల్ కూడా తేడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళకి, దాని మీద బతికే పరిస్థితి వాళ్ళకి కూడా వచ్చింది. అవును. ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ మోడల్ ఇంకేది లేకుండా పోయింది. సో అందువల్ల మీడియా అతి అనేది ఖచ్చితంగా ఉంది. కానీ ఈ పర్టికులర్ సంఘటనలో మీడియా తప్పేం లేదు. ఒకవేళ మీడియా తప్పున్నా కూడా కొట్టే హక్కు ఎవరికి లేదు, దాడి చేసే హక్కు లేదు. ఆయన మీడియా మీద కేసు పెట్టచ్చు, లేదా తన అభిప్రాయం మీడియా ఇట్లా నన్ను చేస్తుందని మాట్లాడచ్చు. అవన్నీ ఆయనకి ఏ ఛానల్కి ఆయన వచ్చి మాట్లాడినంటే ఏ ఛానల్ అయినా వద్దంటారా? ఇప్పుడు మన ఛానల్కి వచ్చి నేను చెప్తానంటే మనం ఏమైనా వద్దంటామా? అలాగా ప్రతి ఛానల్లో వచ్చి ఆయన వ్యూ చెప్పచ్చు. ఇది జరిగింది, మీడియా ఇలా చేస్తుంది, నేను మీడియా చేయడం కరెక్ట్ కాదని ఆయన మాట్లాడచ్చు. అది కాకుండా ఫిజికల్గా దాడి చేస్తే రేపు ఆయనకు తగలరాని ఈ ఏరియాలో తగిలి ఉంటే ఆయన చనిపోయి ఉండొచ్చు, కన్ను పోయి ఉండొచ్చు. సో ఇటువంటి చేయడం ఖచ్చితంగా అది రాంగు. దాంతో మీడియా ఒక్కసారిగా ఆయన మీద తిరగబడింది. మొత్తం నిన్న ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ధర్నా చేశారు. సో దాన్ని ఏమంటారు, మాలో సభ్యత్వాన్ని తీసేయమని గొడవ చేశారు. ఖచ్చితంగా హత్య కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ అయితే హత్య కేసు పెట్టలేదు. దీని మీద ఏం పెట్టారంటే 118 అండ్ 115 పెట్టారు బిఎన్ఎస్ కింద. 118 సెక్షన్ ఏం చెప్తుందంటే ఇంటెన్షనలీ హర్టింగ్ అని చెప్తుంది. అంటే ఒక హత్య చేయాలనే ఉద్దేశంతో దాన్ని 118 చెప్తుంది. దానికి మ్యాక్సిమం అంటే 1 year కూడా శిక్ష లేదు. కాబట్టి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఇది హత్యా ప్రయత్నం. ఒకవేళ ఆయన ఏమైనా అబ్బాయికి ఏమైనా జరుగుంటే చనిపోయే పరిస్థితి ఉంది. రెండోది ఆయనకి కాన్సిక్వెన్సెస్ తెలియక అమాయకంగా ఏమీ చేయలేదు కదా, ప్లాన్డ్గానే ఆయన కోపంని ప్రదర్శించాడు. కొడితే ఏమవుతుందో ఆయనకు తెలియని వ్యక్తి ఏం కాదు కదా. సో ఆయన వచ్చిందే దాడి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. సో అందుకని ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాలని వీళ్ళు డిమాండ్ చేశారు. దాంతో పోలీసులు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు 109 బిఎన్ఎస్, ఇంతకుముందు 309 ఉండేది, అది ఇప్పుడు 109 అయింది. సారీ, ఇంతకుముందు 307 ఉండేది. 302 ఏమో ఐపీసీలో హత్య కేసు, 307 ఏమో హత్యాయత్నం ఉండేది. ఇప్పుడు దాన్ని 109కి తీసుకొచ్చారు. బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత 109 కింద ఇప్పుడు ఈయనకి ఇది పడుతుంది. ఈయనకి మామూలుగా హత్యాయత్నం కింద 10 ఏళ్ళు మినిమం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాకపోతే అది ఎందుకంటే విజువల్ కూడా ఉన్నాయి, ప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా మోహన్ బాబుకి ఈ కేసు ఇబ్బందికరమే. ఎందుకంటే రేపు విలేకరులు చెప్తారు, సాక్ష్యం అక్కడ ఉన్నారు, ఐ విట్నెస్ ఉన్నారు, రెండోది వీడియో ఫుటేజ్ ఉంది. సో అందుకని మోహన్ బాబు తప్పించుకోవడం అయితే కష్టమే. రెండోది మోహన్ బాబు పట్ల కూడా సీరియస్గానే ఉన్నారు పోలీసులు. నిన్న కూడా సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ కుమార్ చాలా సీరియస్గానే మంచు విష్ణుకి ముఖ్యంగా మంచు విష్ణుకి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారని కూడా మీడియాలో వస్తుంది. అంటే బౌన్సర్లు తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడం ఏంటి, బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారు, మీకు ఎవరిచ్చారు ఈ పర్మిషన్? ఎందుకంటే బౌన్సర్లు అనేది కూడా మనకి ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, 2005లో వచ్చిన యాక్ట్. ఆ యాక్ట్ కింద కొన్ని రూల్స్ ఉంటాయి. బౌన్సర్లు అనేది లేదు నిజానికి, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకునే హక్కు ఉంటుంది. కానీ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ బ్యాడ్జిల మీదంతా కూడా నెంబర్ రాయాలి, స్టేట్ ఇవన్నీ ఉండాలి, దాని ఏజెన్సీ నెంబర్ ఉండాలి, ఏజెన్సీకి లైసెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు దాడి చేసే హక్కు, వాళ్ళకి వేరే వాళ్ళ మీద దాడి చేసే హక్కు లేదు, వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం పెట్టుకోవాలి అంతే. కానీ వాళ్ళు అట్లా లేదు వ్యవహరిస్తూ, వాళ్ళు నిన్న జర్నలిస్టులనే భయంకరంగా నూకేస్తున్నారు గేటు బయటికి. ఆ ఫోర్స్తో నూకితే కింద పడిపోతున్నారు జర్నలిస్టులు. సో అది వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసు పెట్టారు. వాళ్ళ లైసెన్స్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. అక్కడ బౌన్సర్లను కూడా పెట్టడానికి వీల్లేదని కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇక కోర్టులో మోహన్ బాబుకి కొంతవరకు ఊరట జరిగింది. యాక్చువల్గా 24 వరకు ఈయన అరెస్ట్ చేయొద్దని చెప్పింది. అట్లాగే అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టద్దని కూడా కోర్టు చెప్పింది. రెండవది పోలీసులకు కూడా ఒక ఆదేశం ఇచ్చింది. అదేంటంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మోహన్ బాబు ఇంటి దగ్గర సెక్యూరిటీని మీరు సమీక్షించండి, ఆయనకి సెక్యూరిటీ ఇవ్వండి అని కూడా కోర్టు చెప్పింది. ఎందుకంటే మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ అని ఇద్దరు అడ్వకేట్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మాకు ఆయన నోటీసులు ఇచ్చారు రమ్మని, మేము వెళ్ళే పరిస్థితి లేదు, నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, కాంటినెంటల్ హాస్పిటల్లో నేను వైద్యం తీసుకుంటున్నాను అని ఆయన కోర్టుకు వెళ్ళాడు మోహన్ బాబు. అందుకనే ఒక ప్లాన్డ్గా, ఎందుకంటే మోహన్ బాబు ఇట్లాంటి క్రైమ్స్ ఆయన లైఫ్లో చాలా చూశాడు, ప్లాన్డ్గా ఇది జరగగానే ఆయన ఏం చేశాడు, తెలివిగా హాస్పిటల్లో పోయి జాయిన్ అయిపోయాడు. హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఇంకా ఆల్రెడీ కన్ను ఇది ఉంది, ఆల్రెడీ 78 ఆయనకి సీనియర్ సిటిజన్
ఆ వయసులో ఏదో ఒక జబ్బు అయితే ఉంటుంది కదా మనుషులు, బీపీ షుగర్ అయితే ఉంటాయి. ఉమ్, సో అలాగా డాక్టర్లు కూడా ఈయన ఇంకా హాస్పిటల్లో ఉండాలి, ఇంకా మేము అనేక టెస్టులు చేస్తున్నాం అని చెప్పారు. దీన్ని బేస్ చేసుకొని ఆయన కోర్టుకు వెళ్ళాడు. అంటే ఆయన ఆ, ఈ విచారణకి హాజరు కాదలుచుకోలేదు. కానీ పోలీసులు వదిలిపెట్టేట్టుగా లేరు. రేపు పొద్దున ఆయన 24 తర్వాత ఖచ్చితంగా కోర్టు కూడా ఈయన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పలేదు. ఎందుకంటే హత్యాయత్నం నేరం అనేది సీరియస్ విషయం. దాంట్లో ఆయనకు ఒకవేళ బెయిల్ వస్తే ఓకే, కానీ బెయిల్ రాకపోతే మాత్రం ఆయన సీరియస్గానే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా అయితే అతన్ని అరెస్ట్ చేస్తారు అదే 24th. కోర్టు ఈకపోతే అరెస్ట్ చేస్తారు. కోర్టు ఒకవేళ బెయిల్ ఇస్తే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటాడు. ఈయన ఇప్పుడు హత్యాయత్నం కాబట్టి ఈయన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మోహన్ బాబు ముందస్తు బెయిల్కి వెళ్తాడు. అది కానీ కోర్టు ఈకపోతే మాత్రం ఈయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా కేసును అయితే ఫేస్ చేయాల్సి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.